ఇద్దరు కొడుకులను చంపి తల్లి సూసైడ్. అబ్బా! ఎంత దారుణమైన విషయం ఇది. చాలా దారుణమైన ఘటన. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం. 13 ఏళ్ల కింద ప్రేమ వివాహం. సంవత్సరం క్రితం మరో పెళ్లి చేసుకున్న భర్త. విడాకులు కావాలని కోరిన బాధితురాలు. పంచాయతీలో సర్ది చెప్పిన పెద్దలు. బాగా చూసుకుంటారని ఇటీవల తీసుకెళ్లిన భర్త అంటూ మనం చూస్తున్నామండి. ఈమె పేరు స్రవంతి, ఇతని భర్త పేరు ప్రవీణ్. సో వీళ్ళు వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు. బతకడానికి హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఇక ఇక్కడ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుర్రు. ప్రేమ వివాహం చేసుకొని 13 ఏళ్ళ కింద ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు కొడుకులు పుట్టిన వీళ్ళకు. సో మధ్యనే సంవత్సరం నడుస్తుంది. సో మధ్యలో ఏమైందంటే సోని అనే ఒక ఆమె పరిచయం అయింది ఆయనకి. ఆ ప్రవీణ్కు సోని అంటే మళ్ళీ వీళ్ళ బంధువేట ఆమె కూడా, అంటే వరుసకు చెల్లి అవుతుందట ఈమెకు. ఆ సోని అంటే ఆమె పరిచయం అయింది. ఆ సోనితో ఈయన ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ ప్రవీణ్ అంటే ఆయన ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే ఎవరు కొట్టరాని మరి ఏమైనా భార్య అవ్వకుంటుందా? సో నువ్వు చేసుకుని తప్పు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనం ఏం కథ అని చెప్పి ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. సో అట్లా అడిగినందుకు ఈయన ఏం చేసినాడు, రోజు తాగొచ్చి ఆమె చిత్రహింసలు పెట్టడం, మానసికంగా హింసించడం, కొట్టడం, ఇవన్నీ పనులు చేస్తుండే ఆయన. సో ఇవన్నీ పెయిన్లు చేస్తూ ఉంటే తట్టుకున్నది ఎన్ని రోజులు తట్టుకుంటుంది. సో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకున్నది. ఆమె ఇంటికి పోయింది. ఇంటికి పోయి ఆయనతో నాకు వద్దు, విడాకులను ఇప్పించండి, నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, నన్ను కొడుతుండు, తిడుతుండు, సోని అనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను చిత్రహింసలు పెడుతుండు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పారు. సో తల్లిదండ్రులు ఏం చేశారు, సరే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా అమ్మ అని చెప్పి పంచాయతీ పెట్టారు. పెద్దల్లా పంచాయతీ పెట్టి మాట్లాడి చేసి ఇట్లా కాదమ్మ, విడిపోతే బాగుండదు, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సంసారం చేసుకోవాలి అని చెప్పి సర్ది చెప్పిరట. సో సర్ది చెప్తే ఈయన ఏం చేసిండు, ఈ ప్రవీణ్ అంటే తెలివిగా మళ్ళీ ఇంటికి వచ్చినట్టుగా అత్తమ్మ గారికి వచ్చిండు. నేను ఆ సోనితో నేను సంబంధం పెట్టుకోను, నీ మంచిగా చూసుకుంటా, నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటా అని చెప్పి నమ్మవలికి సో ఇంటికి తీసుకుపోయినట. సో ఇంటికి తీసుకుపోయిన తెల్లారి చూసేసరికి వీళ్ళు శవాలై మిగిలిరు. ఈమె ఇంట్లో ఉరేసుకున్నది, చనిపోయింది. సో ఈమె చనిపోయిందంటే నువ్వు ఎంత హింసిస్తే, ఎంత మానసిక క్షోభకు గురి చేస్తే వీళ్ళు సూసైడ్ చేసుకుంటారండి. ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలంటే అంటే వాళ్ళకి నా జీవితం వద్దు, నేను బతికి వేస్టు, చిత్రహింసలకు గురి చేస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో వీళ్ళ తల్లిదండ్రులు ఏం ఆరోపిస్తున్నారు, వీడు ఖచ్చితంగా కావాలని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని నమ్మించి వీళ్ళు చంపడానికి తీసుకుపోయిండు. సో ఆ ప్రవీణే వీళ్ళని హత్య చేసి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టు చిత్రీకరిస్తుర్రు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలియదు హత్యనా ఆత్మహత్యనా అని. కానీ వాళ్ళు ఆరోపిస్తున్నారు హత్యనే చేసిందని చెప్పి ఆరోపణలు చేయడం చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి కూడా ఈరోజు ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని నీ కన్న కొడుకులని, నీ భార్యని చంపుకున్నారంటే మీరు ఎటువైపు ఆలోచిస్తున్నారు? ఇలాంటి వార్తలు ప్రతిరోజు ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణమైన విషయం. అందుకే కఠినమైన చట్టాలు రావాలనేది. అందుకే ఇప్పుడు బుల్లెట్తో సమానం చెప్పాలి, ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి సామెతలు చెప్తారు కదా, మరి ఇది కూడా అట్లనే ఉండాలి. మరి అప్పుడే మార్పు వస్తుంది.